చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని కర్నూలు విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు నగరంలోని రవీంద్ర డిగ్రీ కళాశాల విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం ముందు మొక్కలను పంపిణీ చేసి పర్యావరణంలో చెట్ల యొక్క ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ వాటి పుట్టినరోజు సందర్భంగా ఓ మొక్కను పెంచాలని వారు ఈ సందర్భంగా కోరారు. నమస్తే, నా పేరు వి ప్రణీత. నేను రవీంద్ర డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాం. మేము వన మహోత్సవం కోసం అని ఇట్లా ప్లాన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ ప్లాన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. లైఫ్ లో మనకి ఎంతో హెల్ప్ చేస్తాయి. మన రానున్న తరాలలో కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. మనం ఇప్పుడు నీళ్లు పోసి పెంచితే మన వచ్చే తరాలకు కూడా అవి హెల్ప్ చేస్తాయి. నీడనిస్తాయి, పళ్ళనిస్తాయి. చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్లాంట్స్ వల్ల. ఎంతో కాలుష్యం అయితే నిండిపోతుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో చూస్తే, ఈ సిచ్యువేషన్ లో ఇక్కడ పక్కన చెట్లు ఉండవు, కనపడవు. ఎంతో కాలుష్యం గాలిలో నిండిపోయి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల మనుషులకు ఎంతో ప్రాబ్లం. ఊపిరి తీసుకోవడానికి మంచి ఎయిర్, ఆక్సిజన్ రాకుండా ఊపిరితిత్తుల సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. దానికోసమని ఇలాంటి ప్లాన్స్ ఎంతో ప్లాన్ చేస్తే మన చుట్టుపక్కల పరిసరాలకు ఆక్సిజన్ బాగా వస్తుంది, ఎయిర్ ప్యూరిఫైర్ అవుతుంది. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎండాకాలంలో అయితే ఇక్కడ మనం ఎక్కడికన్నా వెళ్తే మధ్యలో చెట్లే ఉండవు. ఎక్కడన్నా రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇట్లా రోడ్ల పక్కన చెట్లు, పెద్ద పెద్ద చెట్లు నాటితే దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పాతకాలంలో చూస్తే ఎన్నో చెట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు డెవలప్మెంట్ కోసం అది ఇది అని చెట్లన్నీ కొట్టేస్తున్నారు. దానివల్ల ఎంతో మన పరిశ్రమలు, ఇంకా మన అర్త్ మీద హ్యూమిడిటీ ఎక్కువైపోతుంది, ఎక్కువ వేడితనం వస్తుంది. దానివల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసమని మనం చెట్లను ఖచ్చితంగా నాటాలి. ఇంకా బర్త్డేలు చేసుకుంటూ ఉంటారు, ప్రతి ఇయర్ కేక్ కట్ చేస్తుంటారు. కానీ అలా చేయకుండా ఒక ప్లాంట్ నాటితే ప్రతి ఇయర్ బర్త్డేకి చాలా ఉపయోగపడుతుంది. ఇది మీ లైఫ్ లో మీరు అప్లై చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు జ్యోతి, రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ని. వన మహోత్సవంలో భాగంగా ఈరోజు మా స్టూడెంట్స్ చేత ప్రతి చోట కూడా మొక్కల పంపిణీ అనేది చేయబడుతుంది. రోజుకు రోజు మనకు కాలుష్యం పెరగడం వలన ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ప్రతి మనిషి కూడా ఒక చెట్టుని నాటడం అనేది ఒక బాధ్యతగా తీసుకొని కంపల్సరీ ఫ్యూచర్లో మనము ఈ కాలుష్యాన్ని కంట్రోల్ చేసుకోవాలని మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా ఫ్యాకల్టీ మరియు స్టూడెంట్స్ సమక్షంలో ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నామండి. సో ఇప్పటికే వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ఒక చెట్టునైనా నాటడం ఒక్కటే కాకుండా కంపల్సరీ అవి పెరిగి పెద్ద అయ్యేలా చూసుకోవాలి. వీటి ఫలాలని మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అనుభవించేలా అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము. అదేవిధంగా చెప్తున్నాము కూడా, నాటి వదిలేయకుండా ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు విశేషంగా కేక్ని ఎలా అయితే కట్ చేస్తారో ఒక మొక్కను పెంచి పెద్ద చేయాలనేది ధ్యేయంగా తీసుకోవాలని ఈ సమయంలో విన్నపిస్తున్నానండి. సో ఇది ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని చిన్న పెద్ద తేడా లేకుండా మొక్కను నాటడమే కాదు పెంచేలా కూడా బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తిస్తున్నానండి. థ్యాంక్ యూ.